ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో బీసీలు 54% ఉంటే ఈ రాష్ట్రంలో కేవలం 9,200 కోట్లను మాత్రమే బట్టి విక్రమార్క గారు మరి దాంట్లో కేటాయించడం అనేది మరి అమానుషమైనటువంటి. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము అని అంటేనే ఇది కేవలం ఏంటంటే అభివృద్ధి చెందినటువంటి కులాలకు, అదేవిధంగా అగ్ర కులాలకు, వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు వీళ్ళకే మొత్తం ఏంటంటే బడ్జెట్ అంతా కట్టబెట్టే ప్రభుత్వము అనేది అర్థమైపోయింది. కాబట్టి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో టికెట్ల పంపిణీలో కూడా బీసీలను మోసం చేసింది. అంటే అప్పుడు కూడా ఏ వర్గానికి ఎన్ని టికెట్లు ఇవ్వాలనుకున్నప్పుడు బీసీలే బలిపశువులు అయిపోయారు. మొత్తం అంతకుముందు కేసీఆర్ బీసీలకు టికెట్లు ఇవ్వలేదని చెప్పిన రేవంత్ రెడ్డి గారు నేను పెద్ద ఎత్తున ఇస్తున్నా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు తన పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇచ్చే విషయానికి వచ్చేటప్పటికీ మొండి చేయి చూపించి అప్పుడు అన్యాయం చేయడం జరిగింది. ఇప్పుడు బడ్జెట్ పంపకం జరిగినప్పుడు బడ్జెట్లో కూడా బీసీలకు కేవలం ఏంటిది అని అంటే సగం జనాభా ఉన్నటువంటి బీసీలకు ఎలాంటి అసలు ప్రత్యేకత లేకుండా నామమాత్రంగానే ఈ జనాన్ని అసలు జనాలుగానే గుర్తించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీసీ సమాజం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. భయపెడితేనే ఓడించే వాళ్ళని చూస్తేనే భయపడతారు ఏ ప్రభుత్వం అయినా. కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లలో కూడా బీసీలను మోసం చేసింది. అదేవిధంగా బడ్జెట్లో కూడా మోసం చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికలలో ఓటు వేయొద్దు అనే ఒక నిర్ణయాన్ని ఈరోజు బీసీ సమాజం అంతా కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం రాబోయే కాలంలో బీసీ సమాజమే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల నేతృత్వంలో మొత్తం ఏంటంటే అధికారంలోకి రావడానికే మనం ప్రయత్నం చేయాలి. ఇవాళ జరిగే చర్చ అంతా కూడా ఈ మీటింగ్ లో కూడా అదే చర్చ జరగాలి. ఇంకా ఏ పార్టీలను నమ్ముకున్నా ఉపయోగం లేదు. బీఆర్ఎస్ నమ్మి ఓట్లేస్తే ఆయన ధనికులకు, మొత్తం 100 ఎకరాలు ఉన్న వాళ్లకు, గుట్టలకు మొత్తం ఏంటంటే భూములన్నిటి కూడా రైతు బంధు ఇచ్చేసి దుబారా చేసి ధనిక వర్గానికే ఇచ్చేసి ధనికులనే మొత్తం ఏంటంటే కాపాడినటువంటి వ్యక్తి కేసీఆర్. ఈ మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అదే బాటలో రెండు కూడా ఏంటిది అంటే ధనిక వర్గాలు వాళ్ళకి కావాల్సింది పెద్ద పెద్ద క్యాపిటలిస్టులు, అదేవిధంగా కాంట్రాక్టర్లే కావాలి, బడుగు బలహీన వర్గాలు అక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజం లేవాలి. బీసీ సమాజం మొత్తం ఏంటిది అని అంటే తన ఆత్మ గౌరవంతో ఆలోచించాలి. ఓట్ బ్యాంకును కూడా తీసుకోవాలి. ఓట్లతోటే వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మనకు కావాల్సింది సామాజిక న్యాయం కాదు, బర్రె గొర్రె ఇళ్ల స్థలాలు, కమ్యూనిటీ హాలు కాదు. ఈరోజు రాజకీయ న్యాయమే జరగాలి, రాజకీయ సమన్యాయమే జరగాలి. అందుకనే వి వాంట్ పొలిటికల్ జస్టిస్, రాజకీయ న్యాయం కోసమే పోరాటం చేయాలి అనే నినాదంతో ఈ ఫ్రంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. అనేక సంఘాలు, మేధావులు, చిన్న చిన్న రాజకీయ పార్టీలు అందరూ కూడా దీంట్లో మరి భాగస్వాములుగా ఉండటం జరిగింది. త్వరలోనే జిల్లాల కార్యక్రమాలు కూడా మరి చేపడతాం. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించినటువంటి బడ్జెట్లో ఇచ్చినటువంటిది ఏదైతే నామమాత్రంగా ఇచ్చారో దాన్ని మేము ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం.